హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మదర్ అండ్ డాటర్ డబ్లెట్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికండి వంకాయ బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాము. నేను వంకాయలు 4 తీసుకున్నానండి. 4 వంకాయలు పెద్ద సైజు తీసుకున్నాను. తర్వాత 2 బంగాళదుంపలు తీసుకున్నాను. 3 టమాటాలు తీసుకున్నాను. ఇక పెద్ద సైజు పెద్దలపాయ, చిన్న సైజు పెద్దలపాయ తీసుకున్నాను. పచ్చిమిరకాయలు కూడా తీసుకొని వాటిని శుభ్రంగా నేనైతే కడిగేసుకున్నానండి. కడిగేసుకున్న తర్వాత నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్న వంకాయలు కూడా నేను వాటర్లో వేసేసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకున్నాను. నేను ఇక కూర వండే పాత్ర అయితే తీసుకున్నానండి. నేను టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, బంగాళదుంప ఏమన్నా కట్ చేసి వాటర్లో పెట్టుకున్న వంకాయలు కూడా శుభ్రంగా కడిగేసుకొని వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత నేనైతే దానిలో రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకున్న తర్వాత నాకైతే కలిపి వండడం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇలా అయితే నాకు చాలా ఎక్కువ తినాలనిపించింది అన్నం అయితే. అందుకని నేను ఇలా వండుకుంటున్నాను. ఇక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక కారం కూడా యాడ్ చేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను. మీరు ఎంత తినగలిగితే అంతైతే కారం యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే మొత్తం చేత్తో కలిపి పెడుతున్నానండి. ఇదైతే మొత్తం చేత్తోనే కలిపెడతాను. కలిపెట్టిన తర్వాత మొత్తం కారం, ఉప్పు, పసుపు అనేది అన్నీ అయితే ముక్కలుగా పట్టేసాయండి. తర్వాత నేనైతే 1 గ్లాసున్నర వాటర్ అయితే పోసిన తర్వాత నేను గెరిటితో కొంచెం అలా తిప్పేసానండి. తిప్పేసిన తర్వాత నేనైతే ఇంకా స్టవ్ వెలిగించుకోదాన్ని. నాకు స్మెల్ అయితే అక్కడే చాలా మంచి స్మెల్ వచ్చేస్తుందండి. ఇక నేనైతే స్టవ్ వెలిగించేసి వంకాయలు అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇక 20 నిమిషాలు ఆగిన తర్వాత నేను మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే మంచిగా ఉడికేస్తుందండి. ఉడుకుతున్న సమయంలో నేను పక్కన స్టవ్ వెలిగించుకొని 2 గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఉడికిన తర్వాత వాటిని కూడా నేను వంకాయ కర్రీలో వేసేసానండి. ఒక 5 మినిట్స్ అయితే ఉడికిచ్చేసాను. కర్రీ బాగా మంచిగా అయితే ఉడికేసింది. ఇక నాకు ఎప్పుడెప్పుడు తిందామా నా ఆలోచన. ఇక నాకు ఆతృత మామూలుగా లేదండి. అంత మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇక నేనైతే ఉడికేసంగానే దింపేసేసాను. దింపేసిన తర్వాత ఇక నేను ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ తీసుకుని అన్నం అయితే వేసేసుకున్నాను ప్లేట్లో. అన్నం ప్లేట్లో వేసుకుని కర్రీ అయితే ఒక పక్కన వేసేసుకున్నానండి. నాకు అసలు ఈ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అండి. వంకాయ కోడిగుడ్డు అంటే నేనైతే తింటుంటే నాకు చాలా అంటే చాలా బాగుందండి. ఉప్పు కానీ, కారం కానీ, పసుపు కానీ చాలా అంటే చాలా బాగా సరిపోయినాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను కావాల్సిన నా స్టైల్లో నేను ఎలా వండాను మీరు ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మన ఛానల్ ఉంది కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి. షేర్ చేయండి. నాకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యూ ఆల్. బాయ్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, అంతకుమించి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.